హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. మనం ఈ ఛానల్ ద్వారా రహస్యం ఆడియో బుక్ని వింటున్నాం. ఈరోజు 3వ పాఠం రహస్యం యొక్క సారాంశం గురించి తెలుసుకుందాం. జీవితంలోని అత్యంత గొప్పదైన రహస్యం ఆకర్షణ సిద్ధాంతం. ఆకర్షణ సిద్ధాంతం ప్రకారం ఒక విషయం దానికి అనురూపమైన వాటిని ఆకర్షిస్తుంది. ఆలోచన చేస్తున్నప్పుడు నిజానికి ఆ ఆలోచనకు అనురూపమైన ఆలోచనలని మీ వైపుకు ఆకర్షిస్తున్నారు. ఆలోచనలు అయస్కాంతాలు లాంటివి. మరి ఆలోచనలకు నిర్దిష్ట పౌనఃపున్యం ఉన్నది. మీరు ఆలోచిస్తున్నప్పుడు ఆ ఆలోచనలు సృష్టిలోనికి ప్రసారం చేయబడుతున్నాయి. మరి అవి అయస్కాంతాల్లాగా వాటికి అనురూపమైన ఆలోచనలని మరి సమాన పౌనఃపున్యమున్న ఆలోచనలని ఆకర్షిస్తాయి. పంపబడ్డ ప్రతీదీ పంపించబడ్డ కేంద్రానికే తిరిగి ప్రసారం కాబడతాయి. అంటే మీకే. మీరు ఒక ట్రాన్స్మిషన్ టవర్ లాంటి వారు. మీరు నిర్దిష్ట పౌనఃపున్యం గల ఆలోచనలని ప్రసారం చేస్తున్నారు. మీ జీవితంలో దేనినైనా మీరు మార్చుకోదలచితే మీరు మీ ఆలోచనలని మార్చుకోవడం ద్వారా మీరు పంపే ఆ పౌనఃపున్యాలని మార్చుకోవాలి. మీ ప్రస్తుత ఆలోచనలే మీ భవిష్యత్తును సృష్టిస్తున్నాయి. మీరు దేని గురించి అయితే ఎక్కువగా ఆలోచిస్తారో లేదా ఎక్కువ దృష్టిని కేంద్రీకరిస్తారో అవే మీ జీవితాల్లో సంభవమవుతున్నాయి. ఆలోచనలు విషయాలుగా మారుతాయి. ఈ రహస్యం ఇంకా సరళంగా మనము గురుత్వాకర్షణ సిద్ధాంతం లాంటి కొన్ని నిర్దిష్ట నియమాలున్న సృష్టిలో జీవిస్తున్నాము. మీరు ఒక మంచి వ్యక్తి అయినా సరే లేక చెడు వ్యక్తి అయినా సరే ఒక బిల్డింగ్ పై నుండి పడిపోతే తప్పకుండా నేలకు గుద్దుకుంటారా లేదా? ఈ ఆకర్షణ సిద్ధాంతం ఒక సృష్టి నియమం. ఇది గురుత్వాకర్షణ సిద్ధాంతం లాగానే నిష్పాక్షికమైనది. మరి ఏ వ్యక్తికి సంబంధించినది కాదు. చాలా ఖచ్చితమైనది. మరి ఇంచు కూడా తప్పుపోనిది. మీ జీవితంలో మీ ఫిర్యాదు చేస్తున్న లేదా వాపోతున్న పరిస్థితులతో కలిపి మిమ్మల్ని ఆవరించి ఉన్న ప్రతి విషయాన్ని మీరే ఆకర్షిస్తున్నారు. ఇది మీకు ఇబ్బంది కలిగించి ఒప్పుకోనీయకుండా చేసే విషయం కావచ్చు. నేను ఆ కారు యాక్సిడెంట్ని ఆకర్షించలేదు, నాకు కష్టాలు కలిగిస్తున్న ఆ వ్యక్తిని ఆకర్షించలేదు, ఇలాంటి అప్పులను నాకు నేను ఆకర్షించలేదు అని మీరు వెంటనే ప్రశ్నించవచ్చు. నేను ఇప్పుడు ఇంకాస్త మీ ముఖంలోనికి చూసి చెబుతున్నాను, అవును, మీరే ఆకర్షించారు. ఇది మీ అంగీకరించడానికి కాస్త క్లిష్టమైన అంశం. ఒక్కసారి అంగీకరించి అవగతం చేసుకుంటే మీ జీవితాలే మారిపోతాయి. రహస్యంలోని ఈ అంశాన్ని విన్నప్పుడు కొంతమంది వెంటనే కొన్ని వందల వేల మంది ఒకే సంఘటనలో మరణిస్తారు కదా, మరి అందరు వ్యక్తులు ఒకే సంఘటనని ఆకర్షిస్తారా అని ప్రశ్నిస్తారు. ఇక్కడ వారు అందరూ ఒక సంఘటనని ఆకర్షించకపోయినా ఆ సంఘటనకు తలతూగే పౌనఃపున్యాన్ని వారి ఆలోచనల్లో కలిగి ఉంటారు. ఇక్కడ వారందరూ ఒకే ఆలోచనలని కలిగి ఉన్నారన్నది కాదు, వారి వారి ఆలోచనల పౌనఃపున్యం సమాన స్థాయిలో ఉంటుంది. ఒకవేళ అలాంటి సమయాలలో అలాంటి ప్రదేశాలలో తమ అదృష్టం బాగా లేకపోతే ఎక్కువ బలైపోతామేమోనని నమ్మిన వారు వారి చుట్టూ సంభవిస్తున్న బహిర్సంఘటనలపై తన నియంత్రణని కోల్పోతారు. ఆ భయప్రకంపనలతో కూడిన ఆలోచనలు, తాము విడిపోతామని చేసే ఆలోచనలు, మరి నిస్సహాయతతో కూడిన ఆలోచనలు వారి మనస్సులో ఉన్నా కూడా ఆ ప్రదేశాన్ని మరి ఆ సమయాన్ని వారు ఆకర్షిస్తున్నారు. ఈ క్షణంలో మీకు ఎంపిక చేసుకునే అవకాశం ఉన్నది. అలా చెడు సంఘటనలు జరిగేది కేవలం దురదృష్టం అనుకుంటున్నారా? మీరు అలాంటి ప్రదేశాల్లో అలాంటి సమయాల్లో ఉంటామని నమ్ముతున్నారా? మీకు సంఘటనలపై నియంత్రణ లేదనుకుంటున్నారా? లేక మీ జీవితంలోని అన్ని పరిస్థితులు మీ చేతుల్లో ఉన్నాయని తెలుసుకొని అలాగే నమ్మదలుచుకున్నారా? మీరు శుభకరంగానే ఆలోచిస్తున్నారు కాబట్టి మీ జీవితంలోనికి ప్రవేశించే ప్రతీదీ శుభకరంగానే ఉంటుందని నమ్మదలుచుకున్నారా? మీకు ఎంపిక చేసుకునే స్వేచ్ఛ ఉన్నది. మరి మీరు ఎంపిక చేసుకునే ప్రతీదీ మీ జీవితంలోని అనుభవంగా రూపొందుతుంది. పదే పదే మీరు చేసే ఆలోచనల ఆజ్ఞల వల్లనే మీ జీవితంలోనికి అన్నీ ప్రవేశిస్తున్నాయి. అలా ఆలోచించకపోతే ఆ పరిస్థితులు మీకు తటస్థించేవే కావు. మనం ఆకర్షించే వాటిలో ప్రతిదీ పాజిటివ్గా ఆలోచించకనే మనం వాటిని ఆకర్షిస్తున్నాము. మనము కేవలం అశక్తులమని
వాటిపై మనకేమాత్రమూ ఆధిపత్యం నియంత్రణ లేదని భావిస్తాము. ఇంకా మన ఆలోచనలను మరి మన భావనలను ఎరుక లేకుండా ఒక అలవాటుగా చేస్తూ పోతాము. కావున ప్రతి విషయాన్ని మన తప్పిదము మూలాన్నే ఆకర్షిస్తున్నాము. ఎవరు కానీ కావాలనే వారికి వద్దని అనుభవాలను ఆకర్షించుకోరు. ఈ రహస్యం యొక్క జ్ఞానం లేకుండా మీ జీవితాల్లోనూ మరి ఇతర జీవితాల్లోనూ ఎన్ని అనుకూల పరిస్థితులు సంఘటనలు చోటు చేసుకుని ఉంటాయో చూడడం చాలా సులభం. ఈ పరిస్థితికి కారణం కేవలం ఆలోచనలకు గల అత్యంత గొప్పదైన సృజనాత్మక శక్తి గురించిన ఎరిక లేకపోవడమే. మీరు ఈ విషయాలని మొదటిసారి గనుక వింటుంటే, అయ్యో నా ఆలోచనలని నియంత్రించుకోవాలి, అలా చేయాలంటే చాలా సాధన చేయాల్సి ఉంటుంది అని అనిపించవచ్చు. మొదట అలాగే అనిపిస్తుంది, కానీ ఇక్కడ నుంచే తమాషా మొదలయ్యేది. తమాషా ఏమిటంటే, ఈ రహస్యానికి చాలా పిల్లదారులు ఉన్నాయి. మీకిష్టం వచ్చినా లేదా మీకు బాగా పనిచేసే మార్గాన్ని మీరు ఎంపిక చేసుకోండి. చదువుతూ పొండి, ఎలాగో మీకే బోధపడుతుంది. ప్రతి ఒక్క ఆలోచనను నియంత్రించాలంటే దాదాపు అసాధ్యం. పరిశోధనల ప్రకారం మనం రోజుకు దాదాపుగా 60,000 ఆలోచనలు చేస్తాము. మరి ఈ 60,000 ఆలోచనలని గమనించి నియంత్రించాలంటే మీరెంతగా అలసిపోతారో ఊహించుకోండి. అదృష్టవశాత్తు మనకు ఒక సులభమైన దారి ఉన్నది. మరి అది మన భావనలను సంబంధించినది. మన భావనలు మనమేం ఆలోచిస్తున్నామో మనకు తెలియచేస్తాయి. ఇక్కడ భావనల యొక్క ప్రాముఖ్యతను ఎక్కువ చేసి చెప్పడం కాదు. మీ జీవితాన్ని సృష్టించుకోవడానికి మీ భావనలు చక్కటి పరికరాలు, కానీ మీ ఆలోచనలే అన్నింటికీ మూల కారణాలు. మీరు చూసే ప్రపంచంలోని ప్రతి పదార్థానికి మరి మీ భావనలకి కూడా మూలం ఆలోచనలే. అవన్నీ ప్రభావాలైతే ఆలోచనలు వాటికి అంతర్కారణాలు. కారణం ఎప్పుడూ మీ ఆలోచనలే అయి ఉంటాయి. మనం ఏం ఆలోచిస్తున్నామో తెలుసుకోవడానికి భావనలు మనకున్న అనూహ్యమైన బహుమతులు. మీరు ఆలోచిస్తున్న దాని గురించి వెంటనే మీ భావనలు తెలియచేస్తాయి. మీరు ఏదైనా చెడు వార్త వింటూనే హఠాత్తుగా క్రింది పడిపోయేటట్లు ఊహించుకోండి. ఆ భావన వెంటనే మీ మణిపూరక కేంద్రం వద్దనో లేదా మూలాధార కేంద్రం వద్దనో తలెత్తుతుంది. కావున భావనలు మీరు ఏమి ఆలోచిస్తున్నారు అన్నది తెలియచేసే తక్షణ సూచికలు. మీరు ఏ భావాలతో ఉన్నారా అని ఎరికలోనికి రావాలనుకుంటున్నారా? మరి వెంటనే మీ భావనలతో పాటు సాగిపోండి. ఎందుకంటే మీరేం ఆలోచిస్తున్నారో వెంటనే తెలుసుకోవాలంటే భావనలే ప్రధానమైనవి. మీకు 2 రకాల భావనలు ఉంటాయి, మంచి భావనలు మరి చెడు భావనలు. మరి ఈ రెండింటి మధ్య భేదం ఏమిటంటే, మీకు మంచి భావనను కలిగించేది మంచి భావన, మరి మీకు చెడు భావనను కలిగించేది చెడు భావన. నిరుత్సాహం, కోపం, ప్రతీకారం, అపరాధ భావం మొదలైనవి మిమ్మల్ని శక్తిహీనుల్ని చేస్తాయి. కావున అవి చెడు భావనలు. మీరు మంచి భావనతో ఉన్నారా లేదా చెడు భావనతో ఉన్నారా అని మీకెవరూ చెప్పలేరు. ఎందుకంటే ఆ సమయంలో మీకున్న భావనల గురించి మీకే తెలుస్తుంది. ఒకవేళ మీరు ఎలా భావిస్తున్నారోనని అనుమానంగా ఉంటే, నేను ఎలా భావిస్తున్నాను అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. ఒక రోజులో అప్పుడప్పుడు ఓ చోట ఆగి ఇలా ప్రశ్నించుకోండి. మీరు ఇలా చేస్తే మీరు మీ భావనల గురించి చక్కగా ఎరుకలోనికి వస్తారు. ఇక్కడ మనం చాలా ప్రధానంగా గుర్తుంచుకోవలసిన విషయం ఏమిటంటే, ఏకకాలంలో మంచి ఆలోచనలతో ఉండి చెడుగా భావింపజాలము, మరి ఏకకాలంలో చెడు ఆలోచనలతో ఉండి మంచిగా భావింపజాలము. ఇది అసాధ్యం. ఎందుకంటే ఇది నియమాన్ని వ్యతిరేకిస్తుంది. నియమం ఏమిటంటే, మీ ఆలోచనలే భావనలకు మూలము. కావున మీరు చెడుగా భావిస్తున్నారంటే అది కేవలం మీరు చెడుగా అంటే నెగిటివ్గా ఆలోచిస్తున్నారు. మరి ఆ ఆలోచనలే మిమ్మల్ని చెడుగా భావింపచేస్తున్నాయి. మీ ఆలోచనలు మీ పౌనఃపుణ్యాన్ని నిర్ధారిస్తున్నాయి. మరి మీ భావనలు వెంటనే మీ పౌనఃపుణ్యాన్ని తెలియచేస్తాయి. మీరు చెడుగా భావిస్తున్నప్పుడు మీరింకా చెడును మీ వైపుకు లాగే పౌనఃపుణ్యంలో మీరున్నారు. ఆకర్షణ సిద్ధాంతం వెంటనే ప్రతిస్పందించి ఇంకా చెడును కలిగించే విషయాలని, మిమ్మల్ని చెడుగా భావింపనిచ్చే అంశాలని మీ వైపుకు ఆకర్షిస్తుంది. మరి మీరు చెడుగా భావిస్తున్నప్పుడు మీరు ఆలోచనలని మార్చుకొని మంచి భావనని పెంపొందించుటకు ప్రయత్నించడం లేదు. మీరు కేవలం నాకింకా చెడు భావనని కలిగించే విషయాలని నాకు ఇవ్వు, ఇంకా ఇవ్వు, అది సృష్టికి చెబుతున్నారు అంతే.
సరే, మీకు మంచి భావనలు మరి చెడు భావనలు ఉన్నాయి. మీకు తెలుసు మీకు మంచి భావనలు ఎప్పుడెప్పుడు కలుగుతాయో. మరి ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అయినప్పుడు, కృతజ్ఞతాభావంతో మది నిండినప్పుడు, ప్రేమతో హృదయం పొంగిపొర్లుతున్నప్పుడు మీకు మంచి భావనలు ఉంటాయి. మీరు ఈ భావనలని ప్రతిరోజు భావించినట్లుగా ఊహించుకోండి. మీరు ఇలాగా మంచి భావనలతో మీ జీవితాన్ని పండగ చేసుకున్నప్పుడు మీ వైపుకి ఇంకా మంచి భావనలు ఆకర్షిస్తున్నారు. ఇంకా మిమ్మల్ని మంచిగా భావించే విషయాలనే మీరు ఆకర్షిస్తున్నారు. ఇది నిజంగా చాలా సులభం. నేను ఈ క్షణంలో ఏం ఆకర్షిస్తున్నాను, సరే నేను మంచిగా భావించాలంటే ఏం చేయాలి అని పరీక్షించుకోండి. నేను మంచి భావనతో ఉంటాను అని నిర్ణయించుకొని ఇలా చేస్తూ కొనసాగండి. మీరు నెగిటివ్ ఆలోచనలతో ఉన్నప్పుడు మంచిగా భావించడము అసాధ్యము. ఒకవేళ మీరు మంచిగా భావిస్తున్నట్లయితే మీరు మంచి ఆలోచనలతో ఉండాలి. చూడండి, మీరు ఏం కావాలనుకుంటే అవన్నీ పొందగలరు. ఇక్కడ పరిమితులు లేవు. ఇక్కడ ఒకే ఒక్కటి మీరు పట్టించుకోవలసిన విషయం ఉంది. అది మీరు మంచి భావనతో ఉండాలి. మరి మీరు దీని గురించి ఆలోచిస్తున్నప్పుడు దీనికోసం కాదా మీరు నిరంతరము తప్పించేది? నిజానికి ఆకర్షణ సిద్ధాంతం చాలా పరిపూర్ణమైనది. మీరు మంచి భావనతో ఉంటే మీరు మీ ఆశలకు అనుగుణంగా మీ భవిష్యత్తును సృష్టించుకుంటున్నారు. ఒకవేళ మీరు చెడు భావనతో ఉంటే మీ భవిష్యత్తును మీరు మీ ఆశలకు విరుద్ధంగా సృష్టించుకుంటున్నారు. మీరు మీ దైనందిన జీవితంలో సాగిపోతున్నప్పుడు ప్రతి సెకండ్లోనూ ఆకర్షణ సిద్ధాంతం పనిచేస్తుంది. మీరు భావించే ప్రతిదీ మీ భవిష్యత్తును సృష్టిస్తుంది. మీరు ఒకవేళ భయంతో కుంపించకపోతుంటే ఆ భావాన్ని, ఆ పరిస్థితుల్ని మీరింకా ఎక్కువ ఆకర్షిస్తున్నారు. మరి మీ జీవితంలో ఆ రోజంతా అలాంటి పరిస్థితులనే ఆకర్షిస్తూనే ఉన్నారు. మీరు మంచి భావనతో ఉన్నప్పుడు మీరు ఖచ్చితంగా సరైన ట్రాక్లో ఉండి మీకు మంచి భావనలని మరి మంచి విషయాలని ఆకర్షించే శక్తివంతమైన పౌనఃపున్యాన్ని ప్రసారం చేస్తున్నారు. మిమ్మల్ని మంచిగా భావింపచేసే క్షణాలని పట్టుకొని మీకు మీరు సహకరించుకోండి. మీరు మంచి భావనలతో ఉన్నప్పుడు మరింత మంచిని మీ వైపునకు ఆకర్షించే శక్తివంతమైన పౌనఃపున్యాన్ని మీరు సృష్టిలోనికి ప్రసారం చేస్తున్నారన్న ఎరుకతో ఉండండి. మనమిప్పుడు ఇంకొక అడుగు ముందుకేద్దాం. మనం ఏం ఆలోచిస్తున్నామో తెలుసుకోవడానికి మన భావనలు నిజానికి సృష్టితో జరిపే సంభాషణలు అయితే ఏమవుతుంది? మన భావనలు మనకు తిరిగి వచ్చే ప్రతిస్పందన ప్రక్రియలు. ఈ భావనలు మనం సరైన ట్రాక్లో ఉన్నామో లేదా అన్నది తెలియచేస్తున్నాయి. గుర్తుంచుకోండి, మీ ఆలోచనలే అంతటికీ మరి అన్నింటికీ మూల కారణాలు. మీరు ఒక ఆలోచనను చేస్తున్నప్పుడు అది వెంటనే ఈ సృష్టిలోనికి పంపబడుతుంది. ఆ ఆలోచన అయస్కాంతం వలె తనకు అనురూపంలో ఉన్నటువంటి పౌనఃపున్యాన్ని చేరుకొని కొన్ని సెకండ్లలోనే మీ ఆలోచనకు ప్రతిస్పందనగా మీ భావాల ద్వారా మిమ్మల్ని చేరుకుంటున్నది. ఇంకోలో చెప్పాలంటే మీ భావాల ద్వారా మీరు ప్రస్తుతపు ఏ పౌనఃపున్యంలో గల ఆలోచనలతో ఉన్నారోనని ఈ సృష్టి మీకు సమాచారం అందించనున్నది. కావున మిత్రులారా, మీ భావాలే మీరున్నటువంటి పౌనఃపున్య స్థాయిని తెలియచేసే సమాచార స్రవంతులు. మీరు మంచి భావంతో ఉంటే మీరు మంచి ఆలోచనలను చేస్తున్నారు అని ఈ సృష్టి తెలియచేస్తున్నది. అలాగే మీరు చెడు భావనలతో ఉన్నప్పుడు మీరు చెడు ఆలోచనలతో ఉన్నారు అని సృష్టి మీకు తెలియచేస్తున్నది. కావున మీరు చెడు భావనలతో ఉన్నప్పుడు జాగ్రత్త, ఇప్పుడే నీ ఆలోచనలను మార్చుకో. నెగిటివ్ పౌనఃపున్య స్థాయి గుర్తించబడింది. పౌనఃపున్యాన్ని మార్చుకో, లేకపోతే ఇదే భౌతిక రూపం దాల్చబోతుంది. జాగ్రత్తగా ఉండు అని సృష్టి హెచ్చరిక జారీ చేస్తుంది. మీరు ఇంకొకసారి చెడు భావనతో కానీ లేదా ఏ రకమైన నెగిటివ్ భావనలతో ఉన్నా ఈ సృష్టి నుండి మీకు పంపబడుతున్న సూచనలను ఆలకించండి. ఆ క్షణంలో మీకు రాబోయే మంచిని మీరే అడ్డుకుంటున్నారు. ఎందుకంటే మీరు నెగిటివ్ పౌనఃపున్య స్థాయిలో ఉన్నారు కాబట్టి. అలాంటప్పుడు మీ ఆలోచనలను మార్చుకోండి. ఏదైనా మీకు మంచి భావన కలిగించే వాటి గురించి ఆలోచించండి. అలాగ మీరు మంచి భావనల గురించి ఆలోచించి మీ యొక్క పౌనఃపున్య స్థాయిని మార్చుకొని నూతన పౌనఃపున్య స్థాయికి చేరుకోగానే సృష్టి మీకు మంచి భావనను మీ ఆలోచనలకు ప్రతిస్పందనగా పంపిందంటేనే సృష్టి ఆలోచనలను మరి భావనలను మంచిగా నిర్ధారించిందని మీకే తెలుస్తుంది. మీరు నిజానికి ఎక్కువ ఆలోచించే దానికన్నా మీరు భావించే దాని వలననే మీ జీవితాన్ని సృష్టించుకుంటున్నారు.
అందుకే కొంతమంది మంచం దిగుతూనే తమ బ్రొటనవేలికో లేక పాదానికో కొంచెం ఏదైనా తగిలి నొప్పి వస్తుంది, ఎందుకు ఇలా జరిగిందని వాపోయి చెడు భావనను విడుదల చేస్తారు. ఇక ఆ రోజంతా అలాగే కొనసాగుతుంది. ఎందుకు ఇలా జరుగుతుందో వారికి అర్థం కాదు. కానీ కొంచెం వారి భావనను మార్చుకుంటే ఆ రోజు మరి వారి జీవితమే మారిపోతుంది. మీరు ఒకవేళ రోజు ఉదయం ఆనందకరమైన భావనలతో నిద్రలేస్తే ఆ ఆనందకరమైన భావన మీలో ఉన్నంత వరకు, మరే ఇతర భావనలు మీ భావనని మార్చినంత వరకు మీకు ఆ రోజంతా ఆనందకరమైన వ్యక్తులు, ఆనందకరమైన పరిస్థితులే మీ వైపుకు ఆకర్షింపబడి మీ యొక్క ఆనందకరమైన భావనను ఈ ఆకర్షణ సిద్ధాంతం అలాగే నిలుపుతుంది, మరి ఇనుమడింపచేస్తుంది. అలాగే ఎంతో కాలం పాటు ఎన్నో రోజులు మనమంతా ఒకదాని తర్వాత ఒకటి జీవితంలో అననుకూలతలను సృష్టించుకునే ఉన్నాము. కానీ మీరు ఎరుకలో ఉన్నా లేకున్నా ఈ పరిస్థితులన్నీ ఒక్క ఆలోచనతోనే ప్రారంభమయ్యాయి. ఆ వ్యక్తి చెడు ఆలోచనే ఇంకొన్ని చెడు ఆలోచనలను ఆకర్షించి మీ పౌనఃపుణ్య స్థాయిని అడ్డగించి ఏదో ఒకటి మీ చేయి దాటిపోయేటట్లు చేసింది. తరువాత ఆ చేయి దాటిపోయిన ఒకదానికి మీరు స్పందించి ఇంకొన్ని విషయాలు చేజారిపోయేటట్లు చేసుకున్నారు. మీరు ఉద్దేశ్యపూర్వకంగా మీ ఆలోచనలను మార్చుకొని మీరు ఆ పౌనఃపుణ్య స్థాయి నుండి తప్పుకోకుండా మీరు పరిస్థితులకు ప్రతిస్పందిస్తూ పోతే ఇలా పరిస్థితులు ఒకదాని తర్వాత ఒకటి చేయి దాటిపోయే పరంపర ఆగదు. మీకు కావలసిన దాని వైపుకు మీ ఆలోచనలను మరల్చండి. తరువాత మీరు పౌనఃపుణ్య స్థాయిని మార్చుకున్నారో లేదో మీ భావాలతో నిర్ధారించుకోండి. అప్పుడు ఆకర్షణ సిద్ధాంతం యొక్క నూతన పౌనఃపుణ్య స్థాయికి స్పందించి మీకు కావలసిన వాటిని మీ జీవితంలోని సన్నివేశాలుగా, సంఘటనలుగా, పరిస్థితులుగా సంభవింపచేస్తుంది. ఇక్కడే మీ భావాలను సరైన దారిలో ప్రయాణింపచేసి మీ జీవితంలో ఒక పెను మార్పును తీసుకువచ్చి మీకు జీవితంలో కావలసిన వాటిని సమకూర్చుకోండి. మీరు మీకు కావలసిన దాని గురించి ఉద్దేశ్యపూర్వకంగా మరిన్ని భావనలను జోడించి ఆ భావనలన్నింటినీ సృష్టిలోనికి ప్రసారం చేయవచ్చును. ఈ క్షణంలోనే మీరు ఆరోగ్యంగా ఉన్నట్లు భావించవచ్చు, సర్వ సంపదలతో ఉన్నట్లు భావించవచ్చు, మీ చుట్టూ ప్రేమ చుట్టుముట్టి ఉన్నదన్న భావనను కలిగి ఉండవచ్చు. ఇప్పుడు లేకున్నా సరే మరి ఆ తర్వాత ఏం జరుగుతుందంటే ఈ సృష్టి మీ యొక్క రాగానికి తాను స్వరం పాడుతుంది. సృష్టి మీ యొక్క అంతర్గత భావనలకు ప్రతిస్పందించి వాటిని భౌతిక రూపం దాల్చనిస్తుంది. ఎందుకంటే మీరు భావించిందే అలాగే కదా. కావున మీరిప్పుడు ఏ భావనలతో ఉన్నారు, కొన్ని క్షణాల పాటు మీరు ఎలా భావిస్తారో ఆలోచించండి. మీకు ఇష్టమయ్యేలా మీరు భావించట్లేదా? అయితే ఉద్దేశ్యపూర్వకంగా మీ అంతర్గత భావాలపై దృష్టి నిలిపి వాటి యొక్క స్థాయిని పెంచండి. మీరెలా తీవ్రంగా మీ భావాలపై దృష్టి నిలిపి వాటి స్థాయిని పెంచాలని సంకల్పించితే మీరు చాలా శక్తివంతంగా మీ భావాల యొక్క స్థాయి అనూహ్యంగా పెంచవచ్చును. ఈ పద్ధతిని ప్రయత్నించండి. మీ రెండు కళ్ళు మూసుకొని అన్ని అవాంతరాలని కట్టిపెట్టి మీ అంతర్గత భావాలపైన దృష్టి నిలపండి. మరి 1 నిమిషం పాటు చిరునవ్వు నవ్వండి. ఇలా చేసి చూడండి. మీ ఆలోచనలు మరి మీ భావనలే మీ జీవితాన్ని సృష్టిస్తున్నాయి. ఎప్పుడైనా ఇలాగే జరుగుతుంది ఖచ్చితంగా. గురుత్వాకర్షణ సిద్ధాంతం లాగానే ఈ ఆకర్షణ సిద్ధాంతం కూడా ఎప్పుడూ తప్పుపోదు. మీరెప్పుడు కానీ పందులు ఎగరడం చూసారా? అలా జరగదు. ఆ ఒక్కరోజుకు గురుత్వాకర్షణ సిద్ధాంతం పందులపైన పనిచేయడం లేదు, కావున అవి ఎగురుతున్నాయి అని మనం ఎప్పుడూ అనలేము కూడా. అలాగే ఆకర్షణ సిద్ధాంతం అప్పుడప్పుడు తప్పుపోయే ఆస్కారమే లేదు. మీకేదైనా మీ జీవితంలోనికి ప్రవేశిస్తే మీరు పదే పదే చేసిన ఆలోచనల వలన దానిని ఆకర్షించారు. ఈ విధంగా ఆకర్షణ సిద్ధాంతం చాలా ఖచ్చితమైనది. దీన్ని జీర్ణించుకోవడం కష్టమే. కానీ మనం మనల్ని తరచి ఉంచుకొని ఈ ఆకర్షణ సిద్ధాంతాన్ని మన ఎరుకలోనికి తెచ్చుకుంటే దాని యొక్క ఫలితాలు అనూహ్యంగానూ మరి అమోఘంగానూ ఉంటాయి. ఇక్కడ మనం అర్థం చేసుకోవలసిన ఇంకొక విషయం ఏమిటంటే మీ జీవితాల్లోని ఆలోచనలు మీకేమేమి చేసినాయో వాటినన్నింటినీ మీరు మీ ఎరుకను స్థాయిని పెంచుకోవడం ద్వారా చెరిపేసుకోవచ్చును. మీకు దేన్ని మార్పు చెందించడానికైనను శక్తి ఉన్నది. ఎందుకంటే మీరు చేసే ఆలోచనలని
మరి మీరు భావించే భావనలని ప్రతి క్షణం ఎంచుకుంటున్నది మీరే కాబట్టి మీరు మీ ప్రయాణంలో కొనసాగే కొద్దీ మీ స్వంత సృష్టిని మీరే సృష్టించుకుంటారు. విన్స్టన్ చర్చిల్. మీరు మంచిగా భావించడం నిజంగా చాలా ప్రధానమైనది. ఎందుకంటే ఆ భావాన్ని మీరు సృష్టిలోనికి ప్రసరించుతున్నారు. మరి అలాంటి అనురూపమైన భావాలని మీరు తిరిగి ఆకర్షించుకుంటున్నారు. కావున మీరు ఎంతగా మంచి భావనతో ఉంటే అంతగా మిమ్మల్ని మంచిగా భావించే విషయాలని ఆకర్షిస్తారు. మరి మిమ్మల్ని ఇంకా ఇంకా ఉన్నతంగా భావింపచేసి జీవితాన్ని కూడా అలాగే సృష్టించుకునేటట్లు చేసుకుంటారు. ఎందుకు మీరు అంతా అయిపోయిందని చాలా తక్కువ భావనా స్థాయిలోనికి పడిపోతారు? మీరు అనుకుంటే ఆ భావనలోంచి ఒక సెకండ్లో బయటపడవచ్చు. ఒక అద్భుతమైన సంగీతాన్ని వినండి లేదా పాటలు పాడటం ప్రారంభించండి. ఇలాంటివి మీ భావాలని వెంటనే మార్చివేస్తాయి. లేకపోతే చాలా సుందరమైన దృశ్యాలను చూడండి లేదా మీరు చాలా ఇష్టపడే ఒక చిన్నారి ముఖాన్ని గుర్తుంచుకోండి. ఆ భావంతోనే ఉండండి. మీ మనసుల్లో నిజంగా ఆ ఆలోచననే ఉంచుకోండి. మిగతా ఆలోచనలన్నింటినీ ఆపివేసి అదే ఆలోచనతో ఉండండి. ఇలా చేస్తే మీరు మంచి భావనలోనికి వెంటనే వస్తారని నేను మీకు ఖచ్చితంగా చెప్పగలను. ఇలాగ మీకు మంచి భావనను కలిగించే కొన్ని విషయాలని లిస్టుగా వేసుకోండి. ఇవి మీరు వాటిని గుర్తుకు తెచ్చుకున్న వెంటనే మీకు మంచి భావన కలిగేలాగా ఉండాలి. మీరు చేసుకునే లిస్టులో అందమైన జ్ఞాపకాలు, భవిష్యత్తు సంఘటనలు, కొన్ని తమాషా క్షణాలు, ప్రకృతి దృశ్యాలు, మీరు ప్రేమించే వ్యక్తి, మీ యొక్క అభిమాన సంగీతం మొదలగునవి ఉండవచ్చు. ఎప్పుడైతే మిమ్మల్ని మీరు కోపంతోనో లేదా నిరాశతోనో లేదా మంచిగా భావించకుండా ఉన్నారని గుర్తిస్తారో మీ లిస్టులోని ఒకదానిపైన మీ దృష్టిని కేంద్రీకరించండి. వివిధ పరిస్థితుల్లో వివిధ విషయాలు పనిచేస్తాయి. ఒకటి పనిచేయకపోతే ఇంకొక దానిపై దృష్టి కేంద్రీకరించండి. మీ దృష్టిని మార్చి మీ పౌనఃపున్య స్థాయిని పెంచుకోవడానికి కేవలం 1-2 నిమిషాలు పడుతుంది అంతే. ప్రేమ మహోన్నతమైన భావన. మంచి భావనతో ఉండటం అనే సూత్రము మీ యొక్క పెంపుడు జంతువులతో కూడా వర్తిస్తుంది. పెంపుడు జంతువులు చాలా అద్భుతమైనవి. ఎందుకంటే అవి మనల్ని మంచి భావనా స్థితిలో ఉంచుతాయి. మీరు మీ పెంపుడు జంతువులతో ప్రేమ భావనతో ఉన్నప్పుడు మీరు చాలా గొప్ప పౌనఃపున్య స్థాయిలో ఉండి మీ జీవితంలోనికి అన్ని శుభాలని ఆకర్షించుకుంటున్నారు. మరి అది మనకెంత వరమో కదా. ఆకర్షణ సిద్ధాంతంలో ఆలోచన మరి ప్రేమల కలయిక ఒక తిరిగిలేని శక్తిగా మారుతున్నాయి. ప్రేమ శక్తికి మించిన శక్తి ఈ సృష్టిలో లేదు. ప్రేమ యొక్క భావనే మీరు ప్రసరించగల అత్యున్నతమైన పౌనఃపున్య స్థాయి భావన. మరి మీ ఆలోచనలన్నింటినీ ప్రేమపూరితం చేసుకుంటే మీరు అంతటినీ మరి అందరినీ ప్రేమించగలుగుతారు. మీ జీవితమే మారిపోతుంది. నిజానికి కొంతమంది తత్వవేత్తల చేత పూర్వం ఈ ఆకర్షణ సిద్ధాంతం ప్రేమ సిద్ధాంతంగా పిలువబడింది. మీరు దీని గురించి ఆలోచిస్తే ఎందుకని మీకే అర్థమవుతుంది. మీరు ఒకవేళ వేరొకరి గురించి కర్కశమైన ఆలోచనలను చేస్తే ఆ కర్కశమైన పరిస్థితులను మీరే అనుభవిస్తారు. మీరు మీ ఆలోచనలతో ఇతరులకు హాని కలిగించలేరు. ఒకవేళ మీరు ప్రేమపూరితమైన ఆలోచనలతో ఉంటే లాభం పొందేది ఎవరో ఊహించండి, అది మీరే. కావున మీలో ఆ ప్రేమైక స్థితియే ప్రధానంగా ఉంటే ఆకర్షణ సిద్ధాంతం లేక ప్రేమ సిద్ధాంతం ప్రకారం మీకు ప్రతిస్పందించి మీకు అత్యున్నతమైన మంచినే సమకూర్చుతుంది. ఎందుకంటే మీరు ప్రేమకు మించిన పౌనఃపున్య స్థాయిని ప్రసరణ చేయజాలరు. మీరు ఎంత ఎక్కువగా ప్రేమని భావించి ప్రసరిస్తారో అంత శక్తిమంతులుగా మీరు తయారవుతారు. ఏ సూత్రమైతే ఆలోచనకు అధిక శక్తికి ప్రసాదించి వస్తువులతో అనుసంధానపరుస్తుందో మరి ప్రతి మానవుడికి తన సమస్యలపై ఆధిపత్యం సంపాదించేందుకు దోహదపడుతుందో అదే ఆకర్షణ సిద్ధాంతం లేక ప్రేమ సిద్ధాంతం. అన్ని శాస్త్రాలలోనూ వేదాంతాలలోనూ అన్ని మతాలలోనూ ఉన్నటువంటి ఈ ఆకర్షణ సిద్ధాంతం శాశ్వతమైనది. మరి అన్ని విషయాలలోనూ దాగి ఉన్న మౌలిక సూత్రం ఇదే. ఈ ప్రేమ సిద్ధాంతమును తప్పించుకొని ఎక్కడికి పోలేము. ఆలోచనకు ప్రాణం కలిగించే భావన ఇదే. మరి భావన అంటే ఆశ, మరి ఆశ అంటే ప్రేమ. ప్రేమ గర్భంలోని జన్మించిన ప్రతి ఆలోచన
అత్యంత శక్తివంతమైనది, తిరిగిలేని రామబాణం లాంటిది. ఒక్కసారి మీరు మీ ఆలోచనలను మరి భావనలను స్వాధీనంలో ఉంచుకోవడాన్ని అర్థం చేసుకున్నాక మీ వాస్తవాన్ని మీరే ఎలా సృష్టించుకోవచ్చునో అవగతమవుతుంది. అక్కడే మీ యొక్క నిజమైన స్వేచ్ఛ ఉన్నది. మరి అక్కడే మీ శక్తి అంతా ఇమిడి ఉన్నది. ప్రతి మానవుడు తనను తాను వేసుకోవలసిన మౌలికమైన ప్రశ్న, ఈ సృష్టి స్నేహపూరితమైనదేనా అని ఆల్బర్ట్ ఐన్స్టీన్ ప్రవచించాడు. ఈ ఆకర్షణ సిద్ధాంతమును తెలుసుకున్నాము కనుక పై ప్రశ్నకు సమాధానంగా అవును, ఈ సృష్టి చాలా స్నేహపూరితమైనది అనే చెప్పాలి. ఎందుకంటే మనం ఇలా సమాధానం ఇస్తే ఈ సృష్టి ఆకర్షణ సిద్ధాంతం ప్రకారం అలాంటి అనుభవాన్ని మనకు సంభవింపచేస్తుంది. ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఈ అత్యద్భుతమైన ప్రశ్న వేశాడంటే అతనికి ఈ ఆకర్షణ సిద్ధాంతం గురించి మరి ఈ రహస్యం గురించి తెలిసి ఉండాలి. ఈ ప్రశ్న వేయడం వల్ల అతడు మనల్ని ఆలోచింపచేసి మరి ఎంపిక చేసుకోమంటున్నాడు. కేవలం ఈ ప్రశ్న వేయడం మూలానే అతడు మనకి గొప్ప అవకాశాన్ని ఇచ్చాడు. ఐన్స్టీన్ యొక్క ఉద్దేశాన్ని ఇంకొంచెం ముందుకు తీసుకువెళ్తే, మీరు దృఢంగా మీ మనస్సుల్లో దైవిక వాక్యాలను ఉచ్చరించినట్లుగా ఇది అద్భుతమైన సృష్టి, ఈ సృష్టి నాకన్నీ అత్యద్భుతమైన శుభాలను ప్రసాదిస్తున్నది, ఈ సృష్టి నాకన్నింటినీ సమకూర్చుతున్నది, నేను చేసే ప్రతి పనిలోనూ ఈ సృష్టి నాకు అండగా నిలుస్తుంది, నా యొక్క అన్ని అవసరాలని ఈ సృష్టి వెంటనే తీరుస్తుంది అని గాఢంగా భావించి దృఢంగా ఉచ్చరించుకోండి. మరి ఈ సృష్టి చాలా స్నేహపూర్వకమైనదని తెలుసుకోండి. నేను ఈ రహస్యాన్ని తెలుసుకొని అవగతం చేసుకొని నేర్చుకొని నా జీవితంలో ప్రయోగించుకున్న తర్వాత నా జీవితం నిజంగా అద్భుతమైపోయింది. అందరూ కలలకనే జీవితాన్ని నేను నిజంగానే జీవిస్తున్నాను. నేను ఒక అత్యంత సుందరమైన, చాలా విశాలమైన మరి $4.5 మిలియన్ విలువ చేసే ఇంటిలో నివసిస్తున్నాను. నా భార్య నన్ను ప్రాణప్రదంగా ప్రేమిస్తున్నది. మరి ప్రపంచంలోని అన్ని చూడదగ్గ అద్భుతమైన ప్రదేశాలు తిరిగాను, పర్వత శిఖరాలు అధిరోహించాను, ఎన్నో అన్వేషణలు చేశాను, వన్య మృగాలను గమనించేందుకు ఎన్నో సుందర అరణ్యాలలో సంతరించాను. ఇవన్నీ జరగడానికి మరి ఇకపై కూడా జరుగుతూ పోవడానికి కారణం కేవలం ఈ రహస్యాన్ని నా జీవితంలో ప్రయోగించడమే. జాక్ కాన్ఫీల్డ్. జీవితం నిజానికి చాలా అద్భుతమైన ప్రక్రియ, మరి అది అలాగే ఉండాలి. మరి మీరు ఈ రహస్యాన్ని వినియోగించుకోవడం మొదలెడితే అలాగే ఉంటుంది కూడా. ఇది మీ జీవితం. మరి మీరు మీ జీవితాన్ని తిరిగి కనుగొనేదాకా అది మీ కోసం వేచి చూస్తుంది. మీరింతకాలం జీవితం చాలా కష్టమైనది, మరి పోరాటం లాంటిది అని ఆలోచిస్తూ వచ్చారు. మరి ఆకర్షణ సిద్ధాంతం ప్రకారం మీరు మీ జీవితాన్ని అలాగే కష్టమైనదిగానే పోరాటంలాగానే అనుభవించారు. కానీ ఇప్పుడు ఈ క్షణంలో జీవితం చాలా సులభం, జీవితం చాలా శుభప్రదమైనది, నాకన్నీ శుభాలే సంభవిస్తున్నాయి అని బిగ్గరగా అరచి ఆలోచనలని, భావాలని ఈ సృష్టిలోనికి ప్రసారం చేయండి. మీ అంతరాంతరాల్లోని అట్టడుగున ఒక సత్యం దాగి ఉన్నది. మీరు దానిని కనుగొనడానికి అది మీ కోసం వేచి చూస్తోంది. ఆ సత్యం ఏమిటంటే, జీవితం ప్రసాదించే సకల శుభాలను స్వీకరించి అనుభవించడం మీ జన్మ హక్కు. మీకు మీరే సృష్టికర్తలు. మరి ఆకర్షణ సిద్ధాంతం మీకు జీవితంలో ఏం కావాలో వాటిని సమకూర్చుతుంది. కావున మిత్రులారా, మీలోని దివ్యత్వానికి ఇదే మా స్వాగతం. మరి ఈ అత్యద్భుతమైన జీవన శైలిలోనికి స్వాగతం, సుస్వాగతం. ఓకే ఫ్రెండ్స్, ఈ 3వ పాఠం ఇంతటితో పూర్తవుతుంది. 4వ పాఠంలో మళ్ళీ కలుద్దాం. ఓకే, థ్యాంక్ యూ.